అందరికీ నమస్కారం. మెమరీ పవర్ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ మధ్యకాలంలో బాగా అందరూ కూడా సరస్వతి ఆకు వాడుకొని అందరు కూడా మెమరీ పవర్లు పెరిగినాయి అని చెప్పేసి సరస్వతి లేహాలు బాగా వాడుకున్నారు. దానికన్నా అమోఘంగా మీ యొక్క మెమరీ పవర్ని, గ్రాప్సింగ్ పవర్ని, అదేవిధంగా ఆల్జీమర్ సమస్యని తగ్గించుకున్నటువంటి అద్భుతమైనటువంటి మొక్క మూలిక ఇప్పుడు మీకు పరిచయం చేస్తానండి. అదే మన యొక్క జలబ్రాహ్మి అంటే మనకి ఇక్కడ ఊర్లో గ్రామాల్లో నీటి కుంటలు ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు మనకి వీధికి ఒక బోరింగ్ వేస్తూ ఉంటారు. ఆ బోరింగ్ దగ్గర బాగా వాటర్ ఉండటం వల్ల ఒక గ్రాసరీ లాగా ఈ జలబ్రాహ్మి అనేది విపరీతంగా పెరుగుతుంది ఆ ప్రాంతంలో. అయితే ఈ యొక్క జలబ్రాహ్మి ఆ విధంగా మనకి నీటి కుంటలు ఉన్న దగ్గర, నీరు అధికంగా ఉన్న దగ్గర విస్తారంగా ఉంటుంది. పిచ్చి మొక్కలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని ఉపయోగాలు తెలియక అందరం కూడా వాడుకోం. కానీ మెమరీ పవర్కి కానీ, ఆల్జీమర్ సమస్య, మతిమరుపు సమస్య కానీ, అదేవిధంగా బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్స్కి కానీ అమోఘమైనటువంటి ఫిట్స్కి కూడా పనిచేస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది ఫిట్స్కి కూడా. అద్భుతమైనటువంటి మొక్క ఈ జలబ్రాహ్మి అండి మెమరీకి. దీన్ని హోమియోపతిలో బకోపా అనే ఔషధాన్ని దీంతోనే తయారు చేస్తారండి. బకోపా అని ఉంటుంది హోమియోపతి. మీరు హోమియో డాక్టర్స్ ఎవరిని కలిసినా కూడా బకోపా మెడిసిన్ లేకుండా ఈ యొక్క మెమరీ పవర్కి ఏ మందు వాళ్ళు ఇవ్వరు. అంత అద్భుతమైనటువంటి మూలిక ఈ యొక్క జలబ్రాహ్మి. అయితే ఈ జలబ్రాహ్మిని వాడుకొని మనకి తెలివితేటలు కానీ, అదేవిధంగా జ్ఞాపక శక్తి కానీ, అదేవిధంగా మతిపరుపుని కానీ, అదేవిధంగా మనం ఈ యొక్క ఫిట్స్ ఏదైతే సమస్య ఉందో ఇప్పుడు చిన్నపిల్లలు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంది. అలాంటి సమస్యలను ఏ విధంగా దూరం కావచ్చు అని చూసుకున్నట్లయితే ఈ యొక్క రసాన్ని, జలబ్రాహ్మిని సేకరించుకొని బాగా దంచుకొని రసం తీసి మజ్జిగలో కానీ, అదేవిధంగా పాలల్లో కానీ, అదేవిధంగా మనకి తేనెలో కానీ కలిపి తీసుకోవచ్చండి. ఒక 10 ml నుంచి 15 ml వరకు ఈ యొక్క జలబ్రాహ్మి రసాన్ని డైలీ తీసుకున్నట్లయితే ఒక 40 రోజులు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 3-4 రోజులు కూడా చూసుకొని మీరు అద్భుతమైనటువంటి ఉపయోగాలు మీరు చూసుకోవచ్చు. దీనివల్ల ఎంత బెనిఫిట్స్ మనకు ఉన్నాయనేది కూడా ఒక 3 రోజులు 4 రోజులు ట్రై చేసి కూడా చూసుకోవచ్చు.